హలో ఫ్రెండ్స్, హాయ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ట్రెండింగ్ హీరోస్ సుబానీ వ్లాగ్స్కి స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియో చేద్దామని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అది బాగా ప్రతి లైఫ్లో ఆ స్టేజ్ దాటి అందరూ వస్తారు ఫ్రెండ్స్. ఆ టాపిక్ మీద ఈరోజు వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకేనా? ఏంటంటే ఫ్రెండ్స్, మనిషి మనిషికి పేదరికంలో ఉండటం ఎప్పుడో ఒకప్పుడు ఆ స్టేజ్ నుంచి రావాలని చాలామంది ప్రయత్నిస్తారు. పేదరికం అనుభవించకూడదని చాలామంది అనుకుంటారు కూడా. ఫ్రెండ్స్, పేదరికం అనేది అదొక పెద్ద శాపం కాదు ఫ్రెండ్స్. పేదరికంలో ఉండటం గొప్ప ఒక వరం. వరం అంటే ఎందుకు చెప్పానంటే ఫ్రెండ్స్, పేదరికం లైఫ్ యొక్క విలువల్ని, లైఫ్ యొక్క ఔన్నత్యాన్ని, ఎలా బతకాలో నేర్పిస్తుంది ఫ్రెండ్స్. పేదరికం అనేది, పేదరికం అంటే చాలా లోయర్ క్లాస్, మిడిల్ క్లాస్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు ఫ్రెండ్స్. అట్లా రకాలు ఉంటాయి. అలా కాకుండా అసలు పేదరికం అంటే జీవితం ఎలా బతకాలి, ఎలా ఉండాలి అన్న విషయాలు చాలా మన పేదరికం ఉంటే అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఏదైనా ఒక షాపుకి కానీ, ఏదైనా ఒక మాల్కి కానీ మనం వెళ్ళినప్పుడు ఒక వస్తువు చూసినప్పుడు దాని మీద ఒక 500, 1000 రూపాయలు, 2000, 3000 ఉంటాయి. 2000 వస్తువులు ఉన్నాయనుకో, మనం మిడిల్ క్లాస్ లాగా ఉన్నాం అనుకో, కనీసం ఒక 2000 వస్తువు చూడకుండా కనీసం 1000 రూపాయలు, 200, 300 అలాంటి వస్తువులు చూస్తాం. ఎందుకంటే మనం ఆ స్టేజ్లో ఉన్నాం కాబట్టి. అది కానీ ఏదైనా సరే, ఏదైనా మాల్ కానీ, ఏదైనా షాప్ కానీ, ఏదైనా సరే చాలా తక్కువగా మైండ్ సెట్తో ఆలోచిస్తాం. మైండ్ సెట్ ఆటోమేటిక్గా అలవాటైపోయింది చాలామందికి. ఎందుకంటే మనం ఉన్న స్టేటస్ని బట్టి అది ఆటోమేటిక్గా అలవాటు పడిపోయింది. కానీ ఆ స్టేటస్ నుంచి బయటికి రావాలని మనం చాలా విధాలుగా ప్రయత్నిస్తాం, చాలా కష్టపడతాం కూడా. ఎందుకంటే పేదరికంగా ఉండటం చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. కానీ తప్పదు. కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల అలా ఉండాల్సి వస్తుంది. దాని నుంచి మనం బయటికి రావాలంటే నిరంతరం కష్టపడాలి ఫ్రెండ్స్. బయటికి ఎలా వస్తాం కూడా నేను చెప్తాను. ఏంటంటే ఫ్రెండ్స్, నిరంతరం నిజాయితీగా హార్డ్ వర్క్ చేయాలి. మనం సంపాదించే ప్రతి రూపాయిని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసిన ఎంతో కొంత అమౌంట్ని, పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, చిన్న అమౌంట్ అయినా సరే, సేవ్ చేసుకునే అమౌంట్ని అది పెట్టుబడులుగా మార్చి మనం అలా చేసి కొన్ని సంవత్సరాల పాటు అలా చేసుకుంటూ వెళ్ళిపోతే పేదరికం నుంచి మనం బయటికి రావచ్చు ఫ్రెండ్స్. అదంటే చాలా ఇంపార్టెంట్. కొన్ని సంవత్సరాలు అయితే పేదరికంలో ఉండొచ్చు కానీ ఫ్రెండ్స్, జీవితకాలం అంటే చాలా కష్టం. ఒక 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 మహానుభావుడు మంచి మాట అన్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్, పేదవానిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవానిగా మరణించడం ఖచ్చితంగా మీ తప్పే. నేను ఒక మాట చెప్పారు ఫ్రెండ్స్. ఎందుకు చెప్పారంటే చాలా ఆలోచించి చెప్పారు వాళ్ళు. ఎందుకంటే దానిలో ఉన్న చాలా మీనింగ్ ఉంది. ఎందుకంటే పుట్టడం మన చేతిలో ఉండదు, కానీ చనిపోవడం అనేది మన చేతిలో ఉంటుంది. కాబట్టి పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు. పేదవాడిగా చనిపోవడం వలన ఖచ్చితంగా నీ తప్పే. చూశారుగా ఫ్రెండ్స్, ఆ మాటలో ఎంత డెప్త్ ఉందిగా. అదే ఫ్రెండ్స్,
మనం చేసే పనులను బట్టి, మనం ఉండే ప్రవర్తన బట్టి ఈ పేదరికానికి షార్ట్ కట్స్, పేదరికం పోవాలంటే షార్ట్ కట్స్ అంటే అనేవి ఏమీ లేవు ఫ్రెండ్స్. ఓన్లీ హార్డ్ వర్క్. ఈరోజు మామూలుగా ఉన్నాము ఫ్రెండ్స్, రేపు ఈ రోజు కన్నా రేపు బెటర్గా ఉండటమే మనం ఆ స్థితి నుంచి బయటికి రాగలం. ఖర్చులు ఎక్కువ చేస్తే ఖచ్చితంగా పేదరికంగా ఉంటాం ఫ్రెండ్స్. ఖర్చులు అనేది చాలా చాలా తగ్గించుకోవాలి. ఖర్చులు అనేది మనల్ని పేదవాళ్ళగా చేస్తాయి. ఖర్చులు అనేది చాలా చాలా కొన్ని తప్పు అనుకో ఫ్రెండ్స్, కానీ ఖర్చులు అనేది ఖచ్చితంగా మన చేతుల్లో కంపల్సరీగా ఉండాలి. అదే ఫ్రెండ్స్, ఖర్చుల లిమిట్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. పేదరికం చాలా లైఫ్ యొక్క వాల్యూస్ని, లైఫ్ యొక్క విలువని చాలా చాలా నేర్పించింది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ నేను చెప్పేది, మనం పేదరికం నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హార్డ్ వర్క్ చేయాలి ఫ్రెండ్స్. ప్రతి రూపాయి సేవ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు పెట్టుబడులు మార్చాలి. దాన్ని బట్టి ఒక్క ఇన్కమ్ మీద ఆధారపడకూడదు ఫ్రెండ్స్. వేరే ఇన్కమ్ అనేది కంపల్సరీ ఏర్పాటు చేసుకోవాలి. ఇన్కమ్తో మనం ఎప్పుడు రిచ్ పర్సన్స్ కాలేం, ధనవంతులు కాలేం. ఒక ఇన్కమ్ ఉంటేనే సెకండ్ ఇన్కమ్ కూడా ఉండాలి. 2 ఇన్కమ్స్ వస్తే ఒక ఇన్కమ్ ఖర్చు అని ఇంకో ఇన్కమ్ సేవ్ అయ్యింది. ఏం లేదు ఫ్రెండ్స్, పేదరికం నుంచి బయట రావాలంటే మన ధనవంతు కావాలంటే ఏం లేదు ఫ్రెండ్స్. మన దగ్గర బాగా డబ్బులు ఉంటే రిచ్ పర్సన్ ఆగిపోయినట్టే. సింపుల్ లాజిక్. పేదవాళ్ళకి ధనవంతులకి డిఫరెన్స్ అదే ఫ్రెండ్స్. వాళ్ళు ధనవంతులుగా అయ్యారు ఎందుకంటే ఫస్ట్ ఏదో ఒక జాబ్ అనేది ఒక పని కానీ చూసుకుంటారు. వచ్చిన ఇన్కమ్ని 50% కన్నా అబోవ్ 80%, 70% వాళ్ళు వచ్చిన ఇన్కమ్ సేవ్ చేస్తుంటారు. సేవ్ చేసిన మనీని పెట్టుబడులకు మారుస్తుంటారు. ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే ఇన్కమ్ తోటి ఏదైనా స్థలాలు కానీ ఏదైనా బిజినెస్లు పెట్టడం కానీ అలా చేస్తూ ఉంటారు. అలా చేసిన వల్ల కొన్ని సంవత్సరాల ప్రాసెస్లో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ధనవంతులుగా మారిపోతారు. కమిట్మెంట్గా ఉంటారు ఫ్రెండ్స్. కమిట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఫ్రెండ్స్ నేను చెప్పింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా చాలా వస్తాయి. మీకు నచ్చితే వీడియో చూడండి ఫ్రెండ్స్, చదివితే స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ నా జీవితం నేను కొన్ని చూశాను, వేరే వాళ్ళ గురించి ఏం చెప్పలేదు ఫ్రెండ్స్. నేను చూసిన కొన్ని పరిస్థితుల గురించి అలా చేయాలనిపించింది వీడియో. ఎవరిని కించపరచాలని, ఎవరిని ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.